మనకి దేశీయంగా, అంతర్జాతీయంగా ఒక పెద్ద సమస్య ఏంటంటే, ఈ వీటిట్లలో ఎక్కువగా ఉంటుంది. మన విమానాల్లో. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అయోధ్యకో వెళ్ళాలి. డైరెక్ట్‌గా ఫ్లైట్ ఉండదు. మనం ఎక్కేటటువంటి ఫ్లైటు హైదరాబాద్‌లో దిగి అక్కడి నుంచి వేరే చోట వేరే ఫ్లైట్ ఎక్కేటట్టో, లేకపోతే ఢిల్లీలో దిగి వేరే ఫ్లైట్ ఎక్కడమో ఇట్లాంటిది. అంటే కనెక్టివిటీ ఫ్లైట్లుంటాయి. ఒకే కంపెనీవి అట్లా సెట్ చేయడం ఇది నడుస్తుంటది. అయితే డైరెక్ట్ ఫ్లైట్స్ అవసరాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఇప్పుడు ఇండిగో ఆ విషయంలో కాస్త చొరవ తీసుకుంటోంది. ఆహ్, ఏథెన్స్ ఏదైతే గ్రీస్ రాజధాని ఏథెన్స్‌కి ఇప్పటిదాకా మనకి డైరెక్ట్ విమానం లేదు. సింగపూర్ నుంచినో లేకపోతే ఇంకో చోట నుంచి ఇంకో చోట నుంచినో పోవాలి. ఇప్పుడు ఇండిగో మొట్టమొదటిసారి నేరుగా ఏథెన్స్‌లో శుక్రవారం నాడు ఫ్ర విమానం దింపింది. అంటే భారత్ నుంచి నేరుగా ఇండిగో కంపెనీకి సంబంధించిన విమానం ఏథెన్స్‌కి చేరిందనమాట. ఇది తొలి విమానం. ఓవరాల్‌గా అది కాస్త ఇప్పుడు రికార్డు సాధించింది.